తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి మాత్రమే సాధ్యపడిన ఫీట్ అన్నమాట ఇది. మనం చాలా రోజుల ముందే చెప్పాం, స్టాలిన్ దగ్గరకు కూడా వెళ్తాడు అతను ముఖ్యమంత్రిగా మారిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అని. అది 100% నిజమైంది కదా, చూశారు కదా. అదొక్కటే కాదు, ఇంకా ఆయనకున్న సమయం కనుకుంటే డిఎండికే ప్రేమలత గారిని కూడా కలుస్తాడు. ప్రేమలత గారు ఎవరు అంటే విజయకాంత్ వైఫ్. అందుకే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూస్తున్నప్పుడు ప్రేమలత గారు దగ్గరికి రాగానే ముందే లేచి నిలబడి నమస్కారం చేశారు. వాస్తవానికి వీళ్ళు నమస్కారాలు ప్రతి నమస్కారాలు కాదు, కానీ అంతకు మించి వాళ్ళకెంతో ఆప్తుడిగా విజయ్ ప్రేమలత గారు కానీ స్టాలిన్ కానీ తెలుసు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కదా, ఉదయనిధి స్టాలిన్తో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాన్ని మీరు అసెంబ్లీలో చూడబోతున్నారు. అసెంబ్లీలో ఎలాగంటే వీరిద్దరూ చిన్నతనంలోనే స్నేహితులు. ఆ ఫోటో ఒకటి పెడతాను చూడండి. ఆ స్నేహితులే ఇప్పుడు ప్రత్యర్థులుగా అసెంబ్లీలో ఎలా పోరాడబోతున్నారు. అచ్చంగా సినిమా సన్నివేశం లాగా ఉంది కదా. ఇంకా తమిళనాడులో ఇరువర్ అని ఒక సినిమా వచ్చింది, ఇద్దరు అని. అది కరుణానిధి ఎంజీఆర్కి సంబంధించింది. ఇప్పుడు అదే కరుణానిధి మనవడు ఇంకొక ఎంజీఆర్ లాగా, ఎంజీఆర్కి ఏంటి ఇంకా ఎంజీఆర్ కన్నా మించి కూడా పోవచ్చు సరిగ్గా పరిపాలిస్తే. వాళ్ళిద్దరి మధ్య అలాంటి సన్నివేశం. ఒకప్పుడు స్నేహితులు ఇప్పుడు వైరువర్గంగా ఎలా తలపడబోతున్నారు అన్నది. అలానే మనం అంచనా వేసినట్లుగా అది ఒక కట్టెసి మర్యాదపూర్వకం. పాలిటిక్సే, రాజకీయాలే. అలానే మన మర్యాదే అని ప్రూవ్ చేశాడు కదా. ఇది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టుద్ది, కొంతమందికి డైజెస్ట్ చేసుకోలేరు కూడా. అసెంబ్లీకి ముందే, పదవీ బాధ్యతలు చేపట్టక ముందే, ప్రమాణ స్వీకారం సమయంలోనే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, గత ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించిన విజయ్ రెండో రోజు వెళ్ళి స్టాలిన్ గారిని కలవటం కొంతమందికి అర్థం కాదు, అది అర్థం చేసుకోలేరు. ఎప్పటికి కూడా వాళ్ళ బుర్రలు ఇలానే ఉండిపోతాయి. ప్రత్యర్థులు అంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ఇంతే అని. అంతేగాని కలిసికట్టుగా రాజకీయం చేయటం అనేది ఇళ్ళగా ఊహకు కూడా అందనది. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేకించి గత 50 ఏళ్ళలో ఎప్పుడు చూడని సన్నివేశం కదా ఇది. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పలకరించడం. అంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే కొట్టుకోవడం, తిట్టుకోవటమే. అదే రాజకీయంగా చేశారు జయలలిత, కరుణానిధి. చివరిలో కొంత వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు కానీ, అభిప్రాయ భేదాలు, ఆ పగా ప్రతీకారాలు తగ్గుండొచ్చేమో. కానీ ఇప్పుడు దాకా ఇలాంటి సన్నివేశాలు చూసిన తమిళనాడులో ముందు చెప్పాడు కదా, ద న్యూ ఎరా బిగిన్స్, ద రియల్ సెక్యులర్ సోషల్ జస్టిస్ స్టార్ట్స్ నౌ అని విజయ్. అదేంటనేది నిన్నటి నుంచే చూపించాడు, ఇవాళ ఇంకా చూపించాడు. అభిమానాన్ని ఇంకాస్త పెంచుకున్నాడు. నేను చెప్తున్నది నిజమా కాదా అనేది నిన్నటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రవర్తనని, వ్యవహార శైలిని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్, మీరు కరెక్ట్గా చెప్పారంటారు. నేను చెప్పిన దాన్ని కనుక చూస్తే రాజకీయమే, మర్యాదే, దీన్ని ఎక్కడ తగ్గేది లేదు. అభిమానాలు, రాజకీయాలు రెండూ ఉండొచ్చు అని నిరూపించారు విజయ్. స్టాలిన్కి వచ్చేసరికి, స్టాలిన్ కూడా మనం ఉదయం ఒక విశ్లేషణ చేసాం. డిఎంకే ఎన్డీఏలోకి వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి కట్టెసీనే కరుణానిధికి ముందు కొంతమంది చేసినా కూడా స్టాలిన్ దగ్గరికి వచ్చేసరికి కరుణానిధి వృద్ధాప్యంలో ఉండగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి పలకరించారు. తన ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి, ఢిల్లీకి రండి అని ఆహ్వానించారు. అలాంటి ఒక కట్టెసీని చూసిన యువ విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్గా మారిన తర్వాత ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కొత్త సంప్రదాయాన్ని, కొత్త రాజకీయాన్ని తమిళనాడుకి పరిచయం చేశాడు. అట్ ద సేమ్ టైం పొరుగునున్న రాష్ట్రాలు, తమిళనాడు నుంచి పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దీని నుంచి చూసి నేర్చుకోవాలంటే ఆయన ఏదో పెద్ద సాధించేశాడు, వీళ్ళేమీ తెలియని వాళ్ళు అని కాదు. మనం రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు కదా అని కొంతమంది అప్పుడే కొన్ని పోలికలు కూడా తీసుకురావడం బిగించేశారు. వాటి సంగతి పక్కన పెడితే తమిళనాడు జనం కొంత ఉపశమనం పొందుంటారు. ఎస్, మేము కోరుకున్న మార్పు టీవీకే ద్వారా రావడమే కాదు, అది వస్తుందన్న సంకేతం కూడా మొదలైంది. మార్పు ప్రారంభమైంది. చిన్న పిల్ల తెమ్మరలాగా ఉన్నటువంటి ఆ మార్పు గాలి రాబోయే రోజుల్లో పెద్ద తుఫానుగా మారి రాజకీయాలంటే అర్థాన్ని మార్చవచ్చు.
రాజకీయాలంటే నేను పైసా ప్రజాధనం తీసుకొను, నాకు అవసరం లేదు అన్నాడు. రైట్, అదే పద్ధతిలో కనుక కొనసాగితే ఇలానే ప్రతిపక్షాలని కూడా కలుపుకొని ముందుకు వెళితే, ఇప్పుడు ఆయనకున్న ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే బలపరీక్ష. ఆ బలపరీక్షలో సులభంగా నెగ్గుతాడు. ఎందుకు అంటే అటుపక్క రెండు పార్టీలు ఈయనకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్నాడీఎంకేలో రిఫ్ట్ షణ్ముఖం పేరుతో వచ్చేసింది. షణ్ముఖం నాకు ఈ ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వం అవసరం లేదు అన్నాడీఎంకేకి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే నేను టీవీకి మద్దతు ఇస్తానంటున్నాడు. ఈ కోణంలో చూసినప్పుడు ఆయనకి అధికార పరీక్ష అంటే నాకు బలం ఉంది, 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని నిరూపించుకోవడం పెద్ద సమస్యగానే కాదు. దానికి ముందు ఈ కట్టెసి కాలే. యాక్చువల్గా నెంబర్ కోసమే ఈయన వెళ్ళాడు అనుకుంటే అంతకన్నా పొరపాటు. నెంబర్ కోసమే విజయ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి ఉండదు. ఈ మొద్దు బుర్రలు ఇలాంటి ఆలోచన ధోరణికే పరిమితమయ్యే మొద్దు బుర్రలు ఇక ఎప్పటికీ ఇలాంటి సన్నివేశాలను అర్థం చేసుకోవడంలో వెనకబడతాయి అని చెప్పవచ్చు. ఒక ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మారిన వ్యక్తి అంతకుముందు ముఖ్యమంత్రులను పలకరించడంలో బేసిస్ ఏముంటుంది? మన హుందాతనమే పెరుగుతుంది. కానీ అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించాడు కాబట్టే కాంగ్రెస్ కూడా ఏం చేసింది అంటే స్వాగతించింది. వేరే ఛాన్స్ లేదు కదా. ఆల్రెడీ అది అలయన్స్లో ఉన్నది టీవీకేతో. ఇప్పట్లో టీవీకేని వదిలిపెడదు. ఎందుకంటే ఒక బలమైన పార్టీ దొరికింది, తనకు అవకాశం అనుకుంది, మద్దతుగా అవసరం అతనికి, వీళ్ళు ఇచ్చేశారు. ఒక యువతరం, అటు రాహుల్ గాంధీ, ఇటు విజయ్. రాజకీయాల్లో యువతరం అంటే 50 దాటితేనే కదా యువతరం అనేది వీళ్ళు. ఈ కోణంలో చూసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ కీలకంగా మారుతాడు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయనే కాబట్టి, ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి. అలాంటి లీడర్ ఆఫ్ అపోజిషను స్నేహితుడు విజయ్కి, ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు రాజకీయంగా అయినా విరోధులు అనలేను, కానీ ప్రత్యర్థులుగా మారితే ఆ పోరాటం ఎలా ఉంటుంది అసెంబ్లీలో చూడబోతున్నాం. నేను నీకన్నా ముందే నేను ఎమ్మెల్యేని, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఉదయనిధి స్టాలిన్ అనడం, నువ్వు అపోజిషన్కి లీడర్వే కానీ నేను ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి లీడర్నని విజయ్ చెప్పడము, ఈ సంవాదం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అఫ్కోర్స్ విజయ్ ఇమేజ్తో పోల్చుకున్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ చాలా తక్కువ. ఒక రకంగా సినిమాల్లో ఫెయిల్ అయ్యి తర్వాత రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నాయకుడు అనేది చివరి సినిమాగా ప్రకటించాడు. ఈయన జననాయకుడు. చూసారా, మాట్లాడుతుంటేనే భలే పోలిక దొరికింది. ఆయన నాయకుడు తీస్తే ఈయన జననాయకం తీసాడు. సో అలా ఈ ఇద్దరు మిత్రుల సంవాదం అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది. అలానే విజయ్ చూపించిన మర్యాద, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు చూపించిన మర్యాద ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవాలిగా.